ఒకే బ్రహ్మము అందరికీ ఆత్మగా ఉంది. నీకు ఒక ఆత్మ, నాకు ఒక ఆత్మ లేదు. నా ఆత్మ సాక్షి అంటుంటాడు. అంటే నీలో బ్రహ్మం ఉండబట్టి ఆ బ్రహ్మమును ఆధారం చేసుకున్నటువంటి పరికరాలన్నీ పనిచేస్తున్నాయి. అదే బ్రహ్మము నీలో ఎలాగైతే నీ పరికరాలు పనిచేస్తున్నాయి, అందరి పరికరాలు అంతే. ఇప్పుడు అందరికీ బ్రహ్మం ఎవరు? అందరికీ ఆయనే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించిన. బ్రహ్మం విభజించబడి లేడు. ఎక్కడో గుళ్ళో లేడు, ఎక్కడో దేశంలో లేడు, ఏదో ప్రాంతంలో లేడు, ఏదో వ్యక్తిలో లేడు. ఎక్కడున్నాడు? సర్వతః, అందరిలోనే కూడా. సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోము. సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. అన్నిటిని కూడా ఆధారం చేసుకుని అన్నిటిని నడిపిస్తున్నాడు. అన్నిటికీ ప్రాణాధారంగా ఉన్నాడు. అంచేత సర్వాధిష్టానము బ్రహ్మం. బ్రహ్మము లేకుండా ఏ వస్తువు పనిచేయదు.